నెల్లూరులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెడు వ్యసనాలకు బానిసై ఆస్తిలో వాటా ఇవ్వలేదని తల్లిదండ్రులపై కాల్పులకు ప్రయత్నించాడు ప్రబుద్ధుడు. ఈ ఘటన నెల్లూరులోని ఆచార్య వీధిలో జరిగింది. హితేష్ కుమార్ జైన్ చెడు వ్యసనాలకు బానిసై వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ తండ్రిని వేధించేవాడు. గత రాత్రి స్నేహితులతో కలిసి తల్లిదండ్రుల నివాసానికి వెళ్లాడు. వాళ్లు గేట్ వేసేయడంతో తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో గేటును కాల్చేశాడు. భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు చిన్న బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెడు వ్యసనాలకు బానిసై ఆస్తిలో వాటా ఇవ్వలేదని తల్లిదండ్రులపై కాల్పులకు ప్రయత్నించాడు ప్రబుద్ధుడు. ఈ ఘటన నెల్లూరులోని ఆచార్య వీధిలో జరిగింది. హితేష్ కుమార్ జైన్ చెడు వ్యసనాలకు బానిసై వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ తండ్రిని వేధించేవాడు. గత రాత్రి స్నేహితులతో కలిసి తల్లిదండ్రుల నివాసానికి వెళ్లాడు. వాళ్లు గేట్ వేసేయడంతో తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో గేటును కాల్చేశాడు. భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, స్పందన నెల్లూరులో అయితే రోజు రోజుకు గన్ కల్చరే కాదు హత్య ప్రయత్నాలు కూడా హత్యలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సాక్షాత్తు కూడా కన్నబిడ్డే తల్లిదండ్రులను గన్నుతో బెదిరించే అయితే తరాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. అయితే నిన్న అతని మీద కూడా కేసులు కట్టి పోలీసులు కూడా అతన్ని తో పాటు ఒక 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని అందరినీ రిమాండ్ పంపించారు. అయితే చెడు వ్యసనాలకి బానిసయ్యి అతను హితేష్ కుమార్ చెడు వ్యసనాలకి బానిసయ్యి చిన్న చిన్న వ్యాపారాలను కూడా పెట్టి దాన్ని నష్టపోవడము, అలాగే ఆ కొయ్యల మిల్లు కూడా ఒకటి పెట్టి దాని వల్ల కూడా నష్టపోవడంతో ఆస్తి వాటా కూడా తనకి దక్కదేమో అని చెప్పి ఇలాగా డబ్బులు ద్వారా చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా అతన్ని మందలించడం ఇలా చేస్తున్న క్రమంలోనే అతనికి ఇంకా ఆస్తిలో కూడా వాటా దక్కదేమో అని చెప్పి తల్లిదండ్రులతో ఎలాగైనా సరే గొడవ పడాలి అని చెప్పి నిర్ణయించుకొని ఒక 5 మందితో కలిసి గత అర్ధరాత్రి ఇంటి మీదకి వెళ్లారు. అయితే అర్ధరాత్రి కావడంతో తలుపులు మూసివేయడంతో పెద్దగా ఆ వీధిలో శబ్దాలు చేశాడు. అయితే డోర్ ని బద్దలు కొట్టే ప్రయత్నం చేసి అది ఎంతకీ రాకపోతే మల్లికార్జున ఇక్కడ గన్ తో కాల్వడానికి అంటే గన్ను తీసుకొని తల్లిదండ్రుల వద్దకి అలాగే గేట్ ను కూడా గన్ తో కాల్చినట్టు కూడా తెలుస్తోంది. ఏంటి అసలు గన్ ఎక్కడి నుంచి లభ్యమైంది? దీనిపై పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఆ గేట్ ని కాల్చడంతో అక్కడ స్థానికులు కూడా భయభ్రాంతికి ఒక్కసారి తుపాకీ శబ్దం వినపడంగానే అర్ధరాత్రి తుపాకీ శబ్దం వినపడంగానే ఆ చిన్న బజారు సంబంధించిన ఆచార్య వీధిలో ఒక్కసారిగా అర్ధరాత్రి ఆ గన్ను శబ్దం వినపడడంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే తల్లిదండ్రులు కూడా దీన్ని వెంటనే గుర్తించి అక్కడ అర్ధరాత్రి అవ్వడంతో వాళ్ళు నిద్రలోంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అయితే ఆ ఘటనా స్థలంలోనే వీళ్ళు ఉండడంతోనే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని వారందరి మీద కేసు కట్టి వెంటనే కేసులు నమోదు చేసి రిమాండ్ కి అయితే తరలించారు. అయితే వీరితో పాటు కిరాయి రౌడీలు అంటారు, వాళ్ళు చిన్న మద్యానికి వాటిని బానిసయ్యే వాళ్ళు చిన్న వివాదాలకి వాళ్ళు పాల్గొంటారని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ కూడా మనకు వివరించున్నారు. అయితే ఈ చెడు వ్యసనాల వల్ల రోజు రోజుకి యువత పెడదారి పడుతున్నారు అని కూడా ఆయన కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇది స్పందన. రైట్, థాంక్యూ మల్లికార్జున్.